కలిగే నెల. చాలా మంది అమరతిథికి వెళ్ళి, మళ్ళా అమరతిథికి వెళ్ళేవాళ్ళుంటారు. ఇప్పుడు రవాణా సౌలభ్యం బాగా ఉండడంతోటి ఈ అమరతిథిలో ఉండే రష్‌ని అవాయిడ్ చేయడానికి చాలా మంది సంవత్సరంలో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వస్తూ ఉన్నారు. మనం మెహరాబాద్ పరిస్థితి చూసుకుంటే ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. బాబా రాకకు కారణం చెబుతూ ప్రతి ఆత్మకి కూడా ఆధ్యాత్మిక త్రోపునివ్వడానికే నేను వచ్చాను. ప్రతి జీవి, ప్రతి ఆత్మ ఒక మెట్టు పైకెళ్తుందనమాట. ముందుకి భగవంతుని వైపు ప్రయాణంలో ఒక స్పిరిచ్యువల్ పుష్‌ని పొందుతుంది అని బాబా చెప్పారు. అయితే మెహరాబాదు విశిష్టత గురించి ఈరోజు మనం చదువుకుందాం. బాబా సర్వత్రా నిండి ఉన్నాడు కదా! ఒక్క మెహరాబాదులోనే బాబా సాన్నిధ్యం ఎందుకు ఎక్కువగా మనకు లభిస్తుంది? కారణం ఏమిటి? అవతారుడు 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాల లోపు ఒకసారి భూమి మీదకి మానవ రూపం ధరించి వస్తాడు అని బాబా చెప్పిన విషయం. అయితే అవతారుడు భగవంతుడు అవతారునిగా అంటే తన అనంతత్వాన్ని మన మధ్యకు తీసుకురావడానికి పరిమిత దేహంలో నింపుకుని ఈ భూమి మీద సహజంగానే జన్మించి జీవితం గడిపారు 74 సంవత్సరాల 11 నెలలు. మనతో కలిసి ఆడారు, పాడారు, సంగతులు చెప్పారు. ఎన్నో విషయాలు గాడ్ స్పీక్స్ గ్రంథము లాంటి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలలో విషయాలను విడమరిచి చెప్పారు. ప్రాక్టికల్‌గా ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి? ఆచరణ ప్రధానమైనది. ఇదేదో ఈ చెవి నుండి విని, ఆ చెవి నుండి వదిలేసేది కాదు. మొక్కుబడిగా కర్మకాండలతోటి నెట్టుకొచ్చేసేది కాదు ఆధ్యాత్మిక జీవనం. అంతరంగంలో మార్పు. అది జరిగినప్పుడే ఆ మార్పు ఎలా జరగాలో కూడా ఆయనే చెప్పుకొచ్చారు. చాలా క్లియర్‌గా. ఒక రకమైనటువంటి కొత్త ఒరవడిని బాబా తీసుకొచ్చారు. గంటల తరబడి, రోజులు తరబడి యజ్ఞయాగాలు చేయమని గాని, ఇంకొకటి తీర్థయాత్రలు చేయమని గాని, ఉపవాసాలు ఇవి అవి చేయమని గాని ఏమీ చెప్పలే. భగవంతునికి నచ్చిన విధంగా నీ జీవితాన్ని మలుచుకో. కొట్టే కట్టే తెచ్చే అన్నట్టుగా. అట్లా సింప్లిఫై చేసి ఇలా చేసేస్తే నువ్వు అలా గోల్‌కెళ్ళిపోతావు అని బాబా చెప్పారు. ఆచరణ ప్రధానమైనటువంటి జీవనానికి ఆయన పెద్దపీట వేశారు. అవతారుడు భూమి మీద జన్మించినప్పుడు బాబా సద్గురువుల యొక్క సాంగత్యం కారణంగా తాను దైవీ మానవుడను అని ఎరుకను పొందిన తరువాత ఒక ప్రాజెక్ట్ మీద వచ్చాడాయన. తన అవతార కార్యం అంతా కూడా డిసైడ్ చేసుకొని వచ్చాడు. ఆ డిసైడ్ చేసుకున్నటువంటి అవతార కార్యాన్ని ఎలాగ నడిపించాలి? ఎలాగ ప్రారంభించాలి? ఎలాగ ఎండ్ చేయాలి? పక్కా ప్లాన్ తోటొచ్చారు. ఆ ప్లాన్ యొక్క ఇంప్లిమెంటేషన్ మెహరాబాద్ హెడ్ క్వార్టర్స్‌గా జరిగింది. బాబా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశ పర్యటనకు వెళ్ళినా, విదేశాల పర్యటనకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి నవజీవనానికి వెళ్ళినా మరల తిరిగి మెహరాబాదే వచ్చారు.
మొత్తం అన్నీ సెంటర్ పాయింట్‌గా మెహరాబాద్‌ని చేసుకొని తన కార్యాన్ని నిర్వహించారు. ఆయన ఏ అవతార కాలంలోనూ కూడా చెయ్యని విధంగా, అవతారుడు చెయ్యని విధంగా తన సమాధిని ముందుగానే నిర్మింపజేసుకొని, నవజీవనంలో వెళ్తూ కూడా కంప్లీట్ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ, నేను బాడీని డ్రాప్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నా శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధిలో ఉంచండి. ఒకవేళ శరీరాన్ని తీసుకువెళ్ళే సౌలభ్యం లేకపోతే అస్థికలనైనా సరే అక్కడ ఉంచండి అని క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ బాబా ఇచ్చారు. బాబా సజీవంగా ఉండగా మనం చూస్తే జీవిత కాలంలో మొదటి భాగంలో భారతదేశం అంతా తిరిగేశారు. విదేశీ పర్యటనలు చేశారు. ఆ తర్వాత సహవాసులు నిర్వహించారు. ఆంధ్ర, హమీర్పూర్ ఇక్కడికి అక్కడికి వెళ్లి ప్రజా దర్శనాలిచ్చి కొల్లలకి ప్రసాదం పంచారు. ఆలింగన భాగ్యం ఇచ్చారు. ఆయన ఆ ప్రేమ బీజాలు నాటే కార్యక్రమం ఎన్నో తరాలుగా, ఎన్నో తరహాలుగా ఆయన ఫుల్‌ఫిల్ చేసుకొని, వర్క్‌ని కంప్లీట్ చేసుకొని, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి నా పనయిపోయింది. కానీ దాని ఫలితం సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది అని కూడా చెప్పాను. అయితే అవతారుడు చొక్కా వేసుకొనొచ్చాడు. పనయిపోయిన తర్వాత ఆ షర్ట్ తీశాడు. పని మీదొచ్చాడండి. పని మీద రోల్ అయిపోయింది. దాన్ని ఆ బాడీని వదిలేసేసి మళ్ళా తన అనంత స్థితికెళ్ళిపోయాడు. డ్యూటీ మారలేదు. ఆయన డ్యూటీ మారలేదు. ప్రతి ఒక్క సోలుని గమ్యం చేర్చే డ్యూటీ ఎండ్‌లెస్, అనంతం, ఇన్ఫినిట్. సోల్స్ ఇన్ఫినిట్. ఆ సోల్స్‌ని గమ్యం చేర్చే పని ఇన్ఫినిట్. సో, ఆ చొక్కా అయితే విడిచిపెట్టేసాడు. ఆ దేహాన్నయితే ఏ పని కోసం వచ్చాడో ఆ పని చేసేసుకొని దేహాన్ని వదిలేసాడు. అంటే ఏమిటి? ఆ సమాధిలో నిక్షిప్తం చేయబడినటువంటి ఆ బాడీలో అనంతత్వం మన మధ్యన మెలిగి, నడయాడి, మనతో సాంగత్యం జేసి, కలిసి జీవించి, ఆ తర్వాత పనయిపోయాక వెళ్ళిపోయాడు. ఆయన భౌతిక సాన్నిధ్యం తరువాత మనకి సాన్నిధ్యం లభించేది ఆయన దేహం ఉన్న సమాధి దగ్గరే ఎక్కువగా ఉంటుంది. ప్రతి చోట ఉన్నాడు. మరి ప్రహ్లాదుడు తండ్రి అడగగానే ఇందులో ఉన్నాడంటే ఉన్నాడని చెప్పాడు. స్తంభాన్ని కొడితే అందులోంచొచ్చాడు. కదండీ! ఇప్పుడు గూడా మనం బాబా మనతో ఉన్నాడు అనుకుంటే నిజంగా ఉన్నాడు. మనకి చాలా అనుభవాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఎందుకని? బాబా హామీ ఇచ్చారు. నా మీద ఆధారపడి జీవించేవాడి మంచి చెడ్డలు నావే. సంరక్షణ బాధ్యత నాదే అని ఖచ్చితంగా చెప్పారు. మనం ఎంత ఎక్కువగా, ఎంత విశ్వాసంతో ఆయనపై ఆధారపడి జీవిస్తామో అంత ప్రొటెక్షన్ మనకి ఉంటుంది. వ్యక్తుడవు, అవ్యక్తుడవు అనేటువంటి ప్రేయర్‌లో ఉంటాయి 2 పదాలు. నమ్మిన వారికి వ్యక్తమవుతాడు. అంటే బాబా సాన్నిధ్యాన్ని మనం ఆయన్ని మనతో ఉంచుకోవడం ద్వారా నిరంతరం కూడా అనుభూతి చెందవచ్చు. అయితే బాబా ఈ మెహరాబాద్ పరిసరాలను చార్జ్ చేసి వెళ్లారు. స్పిరిచ్యువల్ ఎనర్జీతో చార్జ్ చేసి వెళ్లారు. అందుకే అక్కడికి వెళితే హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచం కనుమరుగవుతుంది.
నిజంగా స్వర్గంలో, భూ కైలాసంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకే ఎవరో కవి రాశారు చూడండి. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం. అలాగా ఇంత కొత్తమందొస్తున్నారు. కొత్త వాళ్ళొస్తున్నారు దర్శనానికి. కొంతమందైతే ఆంధ్ర నుంచి, ఈ హమీర్పూర్ సైడ్ నుంచి బస్సులు వేసేసి జనాల్ని తీసుకొచ్చి బాబా దర్శనం చేయిస్తున్నారు. లాభం ఉందా? ఖచ్చితంగా ఉంది. వారికి బాబా భగవంతుడనే నమ్మకం ఉన్నా లేకపోయినా, బాబాపై విశ్వాసం ఉన్నా లేకపోయినా, బాబాను ప్రేమించకపోయినా, ఇప్పుడు ఒక సన్ను అందరి మీద తనకి సూర్యకిరణాలను ప్రకాశింపజేస్తాడండి. నీకు ఇష్టం ఉండి ఉన్నా ఎండ నీపై పడుతుంది. నీవు కావాలని సన్‌బాత్ తీసుకుంటూ ఎండలో ఉన్నా ఎండ నీపై పడుతుంది. పని చేసుకుంటూ నీవు ఆటోమేటిక్‌గా ఎండలో ఉన్నా ఎండ నీపై పడుతుంది. అంటే ఆ సూర్యుడు నీకు ఆయన ద్వారా కలిగే లబ్ధి నీ మూడ్‌తో సంబంధం లేదు. నీ విశ్వాసంతో సంబంధం లేదు. నీ ఇష్టంతో సంబంధం లేదు. ఆ సూర్యకిరణాల వల్ల వచ్చే లబ్ధి నీకు లభించేస్తుంది. అలాగే మెహరాబాద్ సమాధిని ఏ అభిప్రాయం లేకుండా, ఇష్టం ఉండి, ఇష్టం లేకపోయినా దర్శనం చేసుకుంటే లభించవలసిన లబ్ధి చేకూరుతుంది అని అది ఒక చోట రాశారు. సో, బాబా శరీరంతో ఉండగా మెహరాబాదు కొండ మీద తెగ తిరిగేశారట. ఎంతో నడవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఫిలిమ్స్‌లో. గబ 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 గబ. ఎందుకు బాబా మీ ఆరోగ్యం 2 యాక్సిడెంట్‌లయినాయి. 2 కాళ్ళకి ఆయనకి బాధలున్నాయి. మొత్తం శరీరం అంతా కూడా ఆయనకి యాతనలే. కలియుగంలో మనకున్న పాప భారం అంత ఎక్కువగా ఉండడమే ఆయన క్రూసిఫికేషన్‌కి కారణం. ఎందుకు బాబా అలా తిరిగేస్తున్నారు అని మెహరా అడుగుతూ ఉంటే, ఎవడు ఎక్కడ నిలబడి మెహరాబాద్‌లో నన్ను తలుచుకున్నా వారికి అందవలసింది అందుతుంది అని. అందుకు అంత పవిత్రమైనది, అంత చార్జ్డ్ ల్యాండ్ కాబట్టి అంత ప్రశాంతత మనకు లభిస్తుంది. అమరతిథికి వెళ్ళాలి. ఆ 31 రోజుని 12-12:15 వరకు జరిగేటువంటి ఆ సైలెన్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. ప్రధానంగా అదే కదండీ మనం అందరం అనుకునేది. ఆ పావుగంటలో ఏమవుతుందట? బాబా చాలా క్లోజ్‌గా వచ్చేస్తారట. ఒకసారి ఎరచ్చు బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఈ 15 నిమిషాల సైలెన్స్‌లో ఏమి చేస్తున్నారు అందరూ అని ఈ మన రిట్రీట్ ఉంది కదా! ఆ రిట్రీట్ భవనం పైకి ఎక్కి చూస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు బట్టలు ఉతుక్కుంటూ కనిపించారట. ఆయనకి చాలా బాధ కలిగింది. వేదన చెందుతూ మైకు దగ్గరికి తిరిగొచ్చి, "మీరు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి, డబ్బు ఖర్చు పెట్టుకుని, ఎన్నో ఏర్పాట్లు చేసుకుని ఇళ్ళ దగ్గర, ఈ రోజు కోసం, ఈ క్షణం కోసం ఇక్కడికొచ్చారు. దానిని మాక్సిమం యూజ్ చేసుకోవలసిన ఆ బాధ్యత మన మీదే ఉంది. 12-12:15 సమయంలో బాబా ప్రేమిక హృదయాలలోకి చొచ్చుకుని రావడానికి చిన్న ప్రయత్నం చాలు అని రెడీగా ఉన్నాడు. అక్కడ హాజరైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ చొరపడ్డానికి.
లోపలికొచ్చేయడానికి. ఏ చిన్న ప్రయత్నం జరిగినా సరే. కాబట్టి ఆ సమయాన్ని అందరూ జార విడుచుకోకుండా బాబా పైనే దృష్టిని కేంద్రీకరించి మనం చూసాం. బాబా తన అవతార కార్యాన్ని ఎలా చేసుకునేవారు. ఎక్కువ మంది ఎక్కడైతే హాజరై ఉంటారో సినిమాలలో, క్రికెట్ మ్యాచుల్లో మనందరికీ తెలుసు. అంటే ఎక్కువ మంది దృష్టి ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఆయన పని చాలా సులువవుతుందట. ఆయన పని ఏమిటి? వీళ్ళందరికీ పుష్ ఇవ్వడం, గమ్యం చేర్చడం. ఎండ్‌లెస్ ఆయన పని. సోల్స్ ఎండ్‌లెస్. జర్నీ చేసే సోల్స్ ఎండ్‌లెస్. కొత్త సోల్స్ ఎండ్‌లెస్. కానీ గమ్యం చేరేవి స్లోగా చేస్తాయి. ఎందుకని? ఆ ప్రయాణం ఆచరణ ప్రధానమైనటువంటి మార్గం. ఈ సంస్కారాలు కూడా తెచ్చుకున్నవన్నీ కూడా ఖాళీ చేసుకుంటేనే గాని ఆ లోపలికి ప్రవేశం దొరకదు. అంతఃప్రయాణం అనేది అంటే మస్తులు వీళ్ళు వెళ్ళే ఆ స్పిరిచ్యువల్ పాత్ అది అతి కఠినమైనటువంటి మార్గం. కానీ బాబా ఏం చెప్పారు? ఆ పాటలన్నీ నీకు అక్కర్లేదు. నా చంకెక్కేసేయి నేను తీసుకుపోతాను నిన్నక్కడ. సులువైన మార్గాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అతి సులువైన మార్గాన్ని. ఆయన చంకెక్కడం అంటే ఏమిటి? ఆయన చెప్పినట్టు వినేయడం. ఆయన దగ్గర తీసుకుంటే దగ్గరికి చేరిపోవడం. ఆయన ఎలా ఉండమంటే అలా ఉండడం. చెక్కు చెదరని విశ్వాసం ఆయన మీద కలిగి ఉండడం. అయితే అక్కడికి మనం వెళ్ళినప్పుడు, మెహరాబాద్ వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులంతా కూడా ఒక తండ్రి బిడ్డలే. బాబా ప్రేమికులంతా, బాబా కుటుంబం అంతా, బాబా ప్రేమిక పరివారం అంతా కూడా ఆ ఏకైక తండ్రి యొక్క బిడ్డలే. ఏ ప్రాంతమైనా సరే, ఏ భాష మాట్లాడేవాడైనా సరే, ఎక్కడి నుండి వచ్చినా సరే, ఎలా ఉన్నా సరే అందరూ ఒకే తండ్రి బిడ్డలు. కామన్ ఏమిటి? బాబాపై ప్రేమ. ఈ ప్రేమిక కుటుంబంలో కామన్ అంశము బాబాపై ప్రేమ. మనం చూస్తూ ఉంటాం. బంధువుల మధ్య కంటే కూడా ప్రేమికుల మధ్య మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కారణం అక్కడ ప్రేమ పాళ్ళు ఎక్కువ. బాబా ప్రేమిక ప్రపంచంలో, బాబా ప్రేమిక ఆ సమూహంలో ప్రేమ శాతం ఎక్కువ. బంధువుల్లో కూడా ఉండొచ్చు. కానీ ఈర్ష్య, ద్వేషం కనపడవవి. అవి ఉండడం వల్ల మనకి ఇక్కడ లభించినంత ఆనందం అక్కడ లభించకపోవచ్చు. కాబట్టి ఆ మెహరాబాదులో ఒకే తండ్రి బిడ్డలైనప్పుడు సర్దుబాటనేది మాక్సిమం ఉండాలి. దృష్టి ఎప్పుడూ కూడా బాబా పైనే ఉండాలి. ఆ దొరికిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. బాబా ఉండగా కూడా దర్శన క్యూలో మళ్ళా దూరి దర్శనం చేసుకుంటూ ఉంటే, ఒక్కసారి కూడా దర్శనం చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అని బాబాయే ఆలోచించేవాడట. చూసారా? అంటే ఒక్కసారైనా వాళ్ళకి దర్శనం లభించే అవకాశం కల్పించాలి మిగిలిన వాళ్ళు. అది కూడా స్వార్థమే అనిపించుకుంటుంది. నేనే ముందు దర్శనానికెళ్ళాలి. నేనే ఎక్కువ సార్లు చేసుకోవాలి. ఒకసారి ఎవరో ఒక ప్రశ్న అడిగారట. బాబా సమాధిని ఎక్కువ సార్లు దర్శించుకుంటే ఎక్కువ లాభం పొందుతామా? దానికి ఆన్సర్ చెప్పిన ప్రేమికుడు చక్కగా ఎంత సమర్థనీయమైనటువంటి ఆన్సర్ చెప్పారంటే, ఒక బావిలో బకెట్ వేశారండి తాడుతోటి.
ఆ బకెట్ ఎంతవరకు ములగాలో అంతవరకు ములుగుతుంది. మనం ఎంతసేపు ఆ తాడు పట్టుకుని బకెట్‌ని లోపల పెట్టినా, ఎక్సెస్ వాటర్ అయితే అందులో పట్టడానికి యోగ్యత లేదు ఆ బకెట్‌కి. అదే విధంగా మనం ప్రభువు నుండి మనకు ఎంత అర్హత ఉందో, అంత తప్పక పొంది తీరుతాము. ఒకసారి దర్శనం చేసుకున్నా 10 సార్లు దర్శనం ఆయన జస్టిస్‌లో నంబర్ 1. ఎవ్వరికీ అన్యాయం చేయడు. పక్షపాతము లేదు. అందరి మీద ఆయనకున్నది ప్రేమ. కాబట్టి అక్కడ మెహరాబాదులో ప్రేమ ప్రధానంగా మనం కనబరిచి, దానికుండేటువంటి సోదరీమణులు, సోదరుల్ని కలుపుకొని అంటే సర్దుబాటు, అవగాహన, త్యాగము, ఇంకొకటి ఆ ప్రేమ లక్షణాలే, ఆ ప్రేమ సిస్టర్స్‌నే మనం మన బిహేవియర్‌లో చూపించగలిగితే, ఇంకా ఎక్కువ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ప్రేమ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ అంటూ ఏదీ లేదు. అయితే చాలా మందికి ఎన్నో అనుభవాలు కలగవచ్చు. బాబా సమాధి దగ్గరికి వెళ్తే. ప్రతి వ్యక్తి కూడా బాబాని కలిసినప్పుడు ఏదో ఒక సమస్య, ప్రాపంచిక సమస్యలు. ఇదిలాగా, అదలాగా అని అడుగుతూ ఉంటే బాబా నవ్వుతూ, "ఇప్పుడు నేను దేహంతో ఉండగా కాదురా, శరీరం విడిచిపెట్టాక నా సమాధి దగ్గర అడుగు" అన్నారు. నిజంగానే. ఎందుకని? ఎందుకు అడగమన్నారు? అంటే బాబా దేహంలో ఉండగా మానవ దేహానికి ఉన్నటువంటి పరిమితులకు లోబడి అనంతత్వం జీవించింది. ఎప్పుడైతే ఆ శరీరము నుండి ఆయన బయటకొచ్చేసారో, తన అనంత స్థితిని తిరిగి పొందారు. బాబూజీ అంటాడట, "ఇన్ బాడీ లయన్ ఈజ్ ఇన్ ద కేజ్. ఆఫ్టర్ డ్రాపింగ్ బాడీ లయన్ ఈజ్ ఔట్. ఫ్రీ." మానవ దేహంలో వచ్చినప్పుడు మానవ శరీరానికి ఉన్న పరిమితులన్నీ కలిగి ఉన్నాడాయన. ఆ పరిమితులు లోబడి చక్కటి ఉదాహరణ కూడా ఉంది. అవతారుడు అన్నీ చేస్తాడట. భగవంతుడు అన్నీ చేస్తాడు. ఏది చేయడు. ఒక గంధపు చెట్టు ఉంది. బాబా చెప్పిన ఎగ్జాంపుల్సే. ఒక గంధపు చెట్టు ఉంది. సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. అందరిని రండి రండి నా దగ్గరికి ఈ సువాసనను ఆస్వాదించండి అని ఎప్పుడు పిలవదు. దగ్గరికి వెళ్ళినవాడు ఆ పరిమాణాన్ని ఆస్వాదించి ఆనందిస్తాడు. అలాగే నది ప్రవాహం. నదిలో నీళ్లు నది పిలుస్తుందా? రండి రండి దాహాన్ని తీర్చుకోండి అని పిలవదు. ఇవ్వడం దాని లక్షణం. ఆ ఇచ్చిన దానిని అందుకోవడం మనం చేయవలసినటువంటి కర్తవ్యం. ఇక్కడ బాబా అన్నారు, "నీవేదైనా అడిగావనుకో, నాకివ్వాలనే ఉంటుంది. నీ ఇచ్చా, నా ఇచ్చా ఒకటైతే బావుంటుందని అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు నీ కర్మశాసనం ప్రకారము నీవేదైతే సంస్కారాలు కూడగట్టుకున్నావో వాటి ప్రకారము నీ జీవితం నడవాల్సుంటుంది." దానిలో ఆయన ఇంటర్ఫియర్ అవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా సహజంగానే దాన్ని నడిపిస్తాడు. ఒక మేక ఉందండి. ఆ మేక ఒక గడ్డి మేస్తూ ఉంది. ఒక చెట్టు దగ్గరికొచ్చింది. ఆ చెట్టుకున్న ఆకుల్ని అందినంత మేర తినేస్తుంది. గాలికి ఊగితే కొమ్మల ఆకులు గూడా అందుకుని తినేస్తుంది. అంతేగాని చెట్టు వంగిపోయి దీని దగ్గరికొచ్చేసి ఆకులు తినని అనలేదు కదా! అంటే ఆ భగవంతునికి కూడా వాడి యోగ్యతను బట్టే వాడికివ్వగలడు.
అది దాని పోగు చేసుకున్న సంస్కారాలు, గత జన్మలో అది జీవించిన జీవన విధానం వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే బాబా చెప్పారు. ఈ కర్మశాసనాన్ని కూడా ఆయన అధిగమించి నిన్ను ఉన్న కష్టం నుండి దాటించగలడు. లేదా ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇచ్చి దాన్ని దాటేటట్లు నిన్ను చేయగలడు. బాబా అన్నారు, "నేను దేన్ని మార్చను. కానీ నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను తట్టుకునే ఇన్నర్ శక్తిని నీకిస్తాను. ఆంతరంగిక శక్తిని నీకిచ్చి, ఆ కష్టం నుండి నువ్వు గట్టెక్కడానికి నేనుంటాను." అందుకే బాబా అంటారు, "నీవెప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తున్నావంటే, మరిచిపోకు నేను నీకంటే ముందే ఆ పరిస్థితిలో ఉన్నాను కూడా. నీకంటే ముందే ఉన్నానక్కడ నీకు హెల్ప్ చేయడానికి, నీతో ఉండడానికి." సో, ఆయన సాన్నిధ్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. మనం చూస్తూ ఉంటాం బాబా సజీవంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట కూడా పలానా వాడికి ఉద్యోగం వచ్చిందిరా, పలానా వాడికి వెళ్ళాడా అమెరికా, అనుకున్న ఉద్యోగం వచ్చిందా, లేకపోతే పలానా కుటుంబం ఎలా ఉంది అని ఆయన గుర్తు చేసుకుంటూ ఉండేవారు. చూడండి ఆయన అపారమైనటువంటి ప్రేమ. మన ప్రేమ ఆయన ప్రేమతో పోలిస్తే ఏమీ లేదు. అది కూడా అన్నారు బాబా, "నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావంటే, నేను నిన్ను ప్రేమించడం వలనే. లేకపోతే నువ్వు ప్రేమించలేవు. భగవంతుడిని ప్రేమించగలిగే సత్తా ఎవరికి ఉంది?" సో, బాబాను మనం ప్రేమిస్తున్నామంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే, మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. అయితే మనం ప్రేమించగలిగే సత్తా మనకు ఆయన ఇచ్చినప్పుడు, దాన్ని మాక్సిమం లెవెల్‌కి తీసుకెళ్ళి, ఆయన్ని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించగలగాలి. అయితే ఈ మెహరాబాదు ప్రయాణంలో చాలా సార్లు మనం చెప్పుకున్నట్లుగానే, చాలా సార్లు మనందరం మాట్లాడుకుంటున్నట్లుగానే అక్కడికి వెళితే ఫోను చార్జ్ చేస్తే ఎలాగైతే అది తిరిగి ఎంతో కాలం పనిచేస్తుందో, మనకి రోజంతా పనిచేస్తుంది. అలాగే బాబా సమాధి దగ్గరికి వెళ్ళి, ఆయన సమాధిపై మోకరిల్లగానే ఈ ప్రపంచం నుండి విసుగు చెందిన మన మనస్సులకు ఉపశమనం లభిస్తుంది. ఒక కొత్త ఉత్తేజం, జీవించడానికి ఒక కొత్త ఆశ, ఒక రకమైనటువంటి స్పిరిట్ మళ్ళా మాయలోకి వెళ్ళి దాన్ని ఎదుర్కోవడానికి, సాహసంతోటి ప్రయాణం సాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాబా ట్రైన్‌లో ప్రేమికులు తిరిగి వెళ్తుంటే, ఆ పట్టాల దగ్గర నిలబడి, "నన్ను మీ కూడా తీసుకెళ్ళండి. నన్ను కూడా మీ కూడా తీసుకెళ్ళండి" అని చెబుతూ ఉండడం మనం చూస్తాం. "సాత్ మే లే చలో, ముझे సాత్ మే లే చలో" అని బాబా అంటుండేవారు. అంటే నన్ను మీ కూడా తీసుకెళ్ళండి. ఎక్కడ? హృదయాలలో. మీ హృదయాల్లో నింపుకుని మీ ఇళ్ళకు వెళ్ళండి. అంతేకాదు బాబా ఆలింగనం ఇచ్చి, "నీవు పలానా చోటకి వెళ్ళి" జీఎస్ఎన్ మూర్తితో చెప్తారు. ఆలింగనం ఇచ్చి, "మధ్యలో ఎవరిని ఆలింగనం చేసుకోకు. డైరెక్ట్‌గా నువ్వు ఇంటికెళ్ళి నీ వైఫ్‌ని ఆలింగనం చేసుకో." అలాగే సరోషు విలు అహ్మద్‌నగర్‌లో సరోష్ ఇరానీ వాళ్ళని ఆలింగనం చేసుకొని హమీర్పూర్ వెళ్ళండి, మెహరస్థాన్ వెళ్ళండి అని పంపించేవాళ్ళు. వాళ్ళకప్పుడు తెలిసేది కాదు. తీరా ఆ సహవాస్‌కి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ పురుషుల్ని ఆలింగనం చేసుకుంటుంటే అప్పుడు వాళ్ళకి అనుభూతి కలిగింది. వారి ద్వారా బాబా తన ఆలింగనాన్ని ఇన్ని వందల మందికి, వేల మందికి పంపించారా? ఉన్నతోన్నతుడు అంటే భావం అదేనండి. ఆయన ఏదైనా చేయగలడు. ఎలాగైనా చేయగలడు. అందుకే బాబా అంటారు, "డోంట్ వర్రీ బీ హ్యాపీ." నీకు ఏ సమస్యొచ్చినా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో నాకంటే బాగా ఎవరికైనా తెలుసా? దాన్ని పరిష్కరించగలిగే శక్తి నాకున్నది కదా! నా మీద ఎందుకు ఆధారపడవు? ఒక్కటే మాట, ఆధారపడు. డిపెండ్ ఆన్ మీ. లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. ఇదే బాబా చెప్పేవారు.
నా మీద ఆధారపడిపో. అలా పరిపూర్ణంగా మనం చేసిన రోజు ఎక్కడున్నా సరే ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభూతి చెందగలం. అయితే మెహరాబాదులో ఆధ్యాత్మిక వాతావరణం హెచ్చుగా ఉంది కాబట్టి మెహరాబాదు వెళ్ళినప్పుడు ఏ ఇతరమైనటువంటి విషయాలపై దృష్టిని పోనివ్వకుండా ఏకైక దృష్టితో బాబా మీదే మన 100% ఏకాగ్రతని పెట్టి అక్కడ లభించే బాబా సన్నిధిని హృదయాల నిండా నింపుకుని తిరిగి వచ్చే ప్రయత్నం చేద్దాం. బాల్నాటు 'ఎటర్నల్ స్టార్' అని ఒక బుక్ సమాధి మీద రాశారు. అందులో అతడు బాబా దర్శనానికి వెళ్తుండగా ఒక వ్యక్తి కలుస్తాడు. అస్మి అని స్టేషన్‌లో కలుస్తాడు. అతనికి బాబా గురించి విన్నాడంతే. ఇతను ప్లాట్‌ఫార్మ్ మీద బెంచ్ మీద పడుకొని ఉంటాడు. చాలా మంది చదివే ఉంటారు అయినా గూడా క్లుప్తంగా. మీరెక్కడికి వెళ్తున్నారంటే, ఇలా మెహరాబాద్ వెళ్తున్నాను. మెహర్ బాబా దగ్గరికి. చూసారా మీరు బాబాని? చాలా సార్లు. వెంటనే అతని కళ్ళను బాలనాటు కళ్ళను ముద్దు పెట్టుకుంటాడు. చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడు. ప్రభువుని చూసిన కళ్ళవి. ప్రభువుని ఆలింగనం చేసుకున్న చేతులవి. ఇంకా ఎంతలాగా వాళ్ళు బాబా గురించి మాటల్లో పడిపోతారంటే ప్రయాణం అంతా కూడా. మెహరాబాద్ వెళ్ళిపోతారు. ఇతను మండలితోటుంటాడు బాలనాటు. పిల్‌గ్రిమ్‌గా ఇతనుంటాడు. ఆ ఉన్న 4, 5 రోజులు ముకులిత హస్తాలతో మొత్తం ప్రదేశమంతా తిరుగుతూనే ఉంటాడు. బాలనాటు కనపడినా సరే పలకరించడు. ఇతనికి బాధ కలుగుతుంది. ఇదేమిటి ఇంతసేపు మాట్లాడాడు ట్రైన్ పొడుగునా, దారి పొడుగునా ఇప్పుడు నన్ను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నాడు అని. ఆపి సారీ నాదేమన్నా పొరపాటు జరిగిందా? మీరెందుకు నాతో మాట్లాడుతున్నారంటే, అప్పుడు అతను చెప్పిన జవాబేమిటి? ఈ మెహరాబాద్ ప్రాంతంలో ధూళి కణం కణంలో కూడా ప్రతి కణంలో కూడా ఆ బాబా యొక్క ప్రేమ నిండి ఉంది. ఇక్కడ ఆధ్యాత్మికత అంత హెచ్చుగా ఉంది. మనం మామూలు విషయాలు మాట్లాడుకోవడానికి ఈ ప్రదేశం మామూలు ప్రదేశం కాదు. అతి పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి మన దృష్టంతా కూడా ఆయన పైనే ఉండాలి. వేరే విషయాల మీదకు వెళ్ళకూడదు. కాబట్టి అక్కడ మనకి లభించిన ఏర్పాట్లలో ఎలా ఉన్నా సర్దుబాటు చేసుకునే తత్వం ప్రేమలో ఉంటుంది కాబట్టి వాటినన్నిటినీ పక్కకు పెట్టి మన దృష్టి మొత్తం బాబా పైన ఉంచి బాబా ప్రేమను, బాబా సాన్నిధ్యాన్ని మనందరి హృదయాల్లో నింపుకొని తిరిగి రావాలని అదే ధ్యాసతోటి అక్కడికి వెళ్ళి వద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. చాలా ధన్యవాదాలు. అందరం కూడా మెహరాబాదు ఏర్పాట్లలో అమరతిథికి వెళ్దామనే ఉద్దేశంతో అందరూ ఉన్నాం ఇప్పుడు బాబా ప్రేమకు అందరం కూడా. కానీ మీరు ఒక 10 రోజులు ముందు గుండానే అందరినీ మెహరాబాద్ తీసుకెళ్ళి ఆ అమరతిథి మొత్తం బాబా వారి అమరతిథికి ఉన్న ప్రాశస్త్యాన్ని మొత్తాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న మాటల్లో చాలా విపులంగా బాబా వారు మీ చేత చెప్పించారు. అందరం కూడా మీరు చెప్తున్నంత సేపు కూడా అదంతా ఫీల్ అవుతూ ఉంటే అమర్‌తీది మెహరాబాద్‌లో ఉన్నామనే అనిపించింది నాకైతే మాత్రం. జై బాబా అండి. ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థాంక్ యూ. ఇక జై బా మనం జై బాబా అమ్మ. జై బాబా. ఇక మనం మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దాము. నెక్స్ట్ సంకీర్తన సత్యవాణి గారు, లలిత్ కుమార్ ఇద్దరు లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే. శ్రీకుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉండాలి సంకీర్తనతో. జై బాబా.
జై బాబా. జై బాబా. జై బాబా సార్. జై బాబా. जाइए अति रुचिर मधुर मधुर हरे ही मेरे